ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే కొబ్బరి కోవా లడ్డు అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. పిల్లలకైతే భలే నచ్చేస్తుందండి. ముందుగా ప్యాన్ లోకి 1/2 కప్పు బాయిల్డ్ మిల్క్ వేసుకోండి. 3 స్పూన్లు చక్కెర వేసుకొని, మిల్క్ పౌడర్ అయితే ఒక 1 కప్పు వరకు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ లో కంటిన్యూస్ గా స్పాచులా హెల్ప్ తో స్టీర్ చేసుకుంటూ ఉంటే మనం చూస్తుండగానే ఇది గట్టి పడిపోతుందండి. కోవా అయితే రెడీ అయిపోతుంది. కొబ్బరి ఉండ కోసం కొబ్బరి పీసెస్ తీసుకొని వీటిని మిక్సీ పట్టించుకుంటే తురుమైతే రెడీ అయిపోతుంది. 3 కప్పుల వరకు కొలతైతే తీసుకోవాలండి. 2 కప్పుల వరకు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇది బాగా కరిగేటట్టు ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా లో టు మీడియం ఫ్లేమ్ లో మిక్స్ చేసుకుంటూ ఉంటే బెల్లం కరిగి ఈ విధంగా కొబ్బరి లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా 1 స్పూన్ గీయను ఇలాచీ పౌడర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోవటమే. ఇప్పుడు కోవాని ఈ విధంగా అరచేతిలో స్ప్రెడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన కొబ్బరి లౌస్ ని స్టఫ్ చేసి రౌండ్ గా చుట్టేసుకోవటమేనండి. కొబ్బరి కోవా లడ్డూలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండోయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.